హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడియా టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఇప్పుడు ఎక్సెల్లో మోస్ట్ ట్రెండింగ్ ఏంటి అంటే ఏఐ. ఏఐని యూజ్ చేస్తూ ఎక్సెల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్సెల్ని చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి అది వాస్తవమే. ఏంటి అంటే ఫస్ట్ మనకి ఎక్సెల్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫార్ములాస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, మ్యాక్రోస్ కానివ్వండి, విబిఏ ప్రోగ్రామ్ కానివ్వండి, ఈ విధంగా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏఐ యూజ్ చేసుకుంటూ మనకి తెలియని వాటిని కూడా మనం చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి శాంపిల్ ఒకటి చూపిస్తాను. ఈ ఏఐ టూల్స్ మీద మీకు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో మీకు ఈ వీడియోస్ అన్ని కూడా కావాలి చూడాలి అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మీకు మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోస్ చూసి ఇంకా మీరు మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ టూల్స్లో ఒక టూల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఒకటి ఉంది చూడండి. శాంపిల్ కోసం మీకు ఈ టేబుల్ నేను చేశాను. ఈ టేబుల్లో చూస్తే కనుక సబ్జెక్ట్, ఈ టేబుల్లో చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్ ఉంది చూడండి. తెలుగు, తర్వాత పాయింట్స్ అని ఉంది, తర్వాత హిందీ, తర్వాత మళ్ళీ పాయింట్స్ అని ఉంది. సో ఇంగ్లీష్ అలా పాయింట్స్, అట్లాగా మధ్య మధ్యలో పాయింట్స్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు కామన్గా దీన్ని మనం టోటల్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఫస్ట్ది కామా హిందీ సబ్జెక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తాం. ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఆల్టర్నేటివ్ కాలమ్స్ ఉన్నాయి కదా, కంటిన్యూటీ ఉంటే కనుక స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తే సరిపోతుంది. బట్ ఇది కంటిన్యూటీ లేదు కాబట్టి సహజంగా చేసేది ఏంటి అంటే ఇలాగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. కొంచెం సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు అయితే కనుక ఫార్ములా రాసి దాన్ని ఆల్టర్నేటివ్ కాలమ్స్ స్టార్ట్లో వచ్చే విధంగా కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ఏఐ టూల్స్ వాడుకుంటూ దాన్ని ఎలా చేయాలి క్యాల్కులేషన్ చూద్దాం ఒకసారి. ఏఐ టూల్స్ వాడాలి అంటే ఒకటి నా సజెషన్ ఏంటి అంటే మనకి ఒకటి సబ్జెక్ట్ అన్నా వచ్చి ఉండాలి, లేదా క్వశ్చన్ చేయడం అన్నా వచ్చి ఉండాలి. చూడండి ఇప్పుడు నేను ఒక ఏఐ టూల్ యాడ్ చేస్తాను దీనికి. చూడండి ఇక్కడ డెవలపర్లో అఫ్ కోర్స్ డెవలపర్ ఒకవేళ మీకు కనిపించకపోతే ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి మళ్ళీ చూడండి. ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లో ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డెవలపర్ అనేది టిక్ పెట్టుకోండి. లేదా ఇక్కడ ఇటువైపు ఉన్న దాన్ని ఇటువైపు తెచ్చుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటే ఇటువైపుకి యాడ్ అయిపోతుంది. ఓకే అండి, ఇలా ఎనేబుల్ చేసుకోండి. డెవలపర్ అనేది ఎనేబుల్ చేసుకున్న దగ్గర యాడిన్స్ అని ఉంటుంది. యాడిన్స్ మీద క్లిక్ చేయండి. యాడిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై యాడిన్స్ అని ఉంటుంది, తర్వాత పక్కన స్టోర్ అని ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏఐ ఎయిడెడ్ ఫార్ములా అయితే ఏఐని కొట్టినా సరిపోతుంది, అది మీకు ఆ లిస్ట్లో లిస్ట్ అవుట్ అవుతుంది. చూడండి, ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్. ఓకే, దీన్ని యాడ్ అని కొట్టుకోండి. లైసెన్స్ ఇది అడుగుతుంది, పర్మిషన్ జస్ట్ యాక్సెప్ట్ చేయండి దీన్ని. ఓకేనండి, యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ ట్యాబ్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు లాగిన్ అడిగితే కనుక మీరు ఒక జీమెయిల్ ఇచ్చి దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, అది ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది కాబట్టి అడగలేదు. మీకు అడిగితే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏఐ జనరేటర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఫార్ములా అని ఉంది. ఈ కింద వచ్చేసరికి జనరేటెడ్ బై ఏఐ అని ఉంది కదా. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఫార్ములా దగ్గర కర్సర్ పెట్టి ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి అనేది క్వశ్చన్ మనం ఇక్కడ రైజ్ చేయాలి. ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ మనం క్యాజువల్గా మాట్లాడితే ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే అండి. చూడండి, ఐ వాంట్ టోటల్ ఫ్రమ్ బి టు ఎక్కడి వరకు కావాలి? మనకి M2 వరకు కావాలి. బట్ ఏం చేయాలి మనకి? అండ్ give the values where the title is points. ఎక్కడైతే పాయింట్స్ అండ్ టైటిల్ ఉందో ఆ టైటిల్ ఉన్న దగ్గర మనకి స్కిప్ చేసుకుంటూ రావాలంటే అప్పుడు సబ్జెక్ట్ వైజే వస్తుంది అనమాట. ఓకేనా,
ఐ వాంట్ టోటల్ లేదా సమ్ అనుకోండి, మీ ఇష్టం. సమ్ అనొచ్చు, టోటల్ అనొచ్చు. ఫ్రమ్ B2 టు M2 అండ్ స్కిప్ ద వాల్యూస్ వేర్ ద టైటిల్ ఈస్ పాయింట్స్ అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. ఓకే, ఫార్ములా జనరేట్ అయిపోయింది చూడండి. ఈ ఫార్ములాని కాపీ చేసుకోండి. ఈ ఫార్ములాని కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి. ఎక్కడైతే మీకు ఆ ఫార్ములా అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఫార్ములాని అక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకేనా? చూడండి, కోర్స్ మీకు ఫార్ములా మొత్తం కనిపించాలంటే ఇది యాక్చువల్గా మల్టిపుల్ లైన్స్లో వచ్చి ఉంటుంది. జస్ట్ ఫార్ములాని ఒకే లైన్లోకి తెచ్చుకునే విధంగా డిలీట్ ఆప్షన్ వాడుకుంటున్నాను. ఓకేనండి? సో ఫార్ములా ఒకే ఇది వచ్చింది. దీన్ని జస్ట్ మనకి కోర్స్ మనకి టైటిల్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రీజ్ అయి ఉండాలి కదా. సమ్మిఫ్ వాడింది ఆటోమేటిక్ అంటే మనకి సమ్మిఫ్ వాడటం తెలిస్తే మనం వాడొచ్చు డైరెక్ట్గా. సో మనకు తెలియకపోయిన ప్రాబ్లం లేదు. ఈ విధంగా మనం ఏఐ టూల్స్ ద్వారా ఫార్ములా అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీన్ని ఫ్రీజ్ చేస్తున్నాను. టైటిల్ని ఫ్రీజ్ చేసి F4 ప్రెస్ చేసి ఫ్రీజ్ చేశాను. ఇప్పుడు ఈ ఫార్ములాని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటాను. చూడండి, ఫార్ములా అనేది మనం ఎక్కువ ఆలోచన అంటే మనకు సబ్జెక్ట్ ఉండి చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేసుకోలేని పరిస్థితి అయినా కానీ ఈ విధంగా మనం ఏఐ టూల్స్ వాడుకొని ఫార్ములాస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏమైనా సరే మీకు ఇక్కడ క్వశ్చన్ మీకు కరెక్ట్గా ఎలా అడగాలనేది కూడా కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. దానికి ఏం పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాయింట్స్ ఇందాక పాయింట్ని స్కిప్ చేసుకుంటూ రావాలి. ఈసారి పాయింట్ ఉన్నది ఏదైతే ఉందో దాన్నే మనం యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సేమ్ ఇందాక ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి వన్ టోటల్ ఫ్రమ్ B2 టు M2 స్కిప్ అనేది తీసేసేయండి. ఓన్లీ ద వాల్యూస్ వేర్ ద టైటిల్ ఈస్ పాయింట్స్. సో దానికి కావాల్సిన టోటల్గా యాక్చువల్గా యావరేజ్ కావాలి. సో యావరేజ్ అంటాను నేను. సో యావరేజ్ కావాలి. ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. ఓకే అండి, ఇది ఫార్ములా జనరేట్ చేసింది. ఒకసారి చూద్దాం. ఇది కాపీ చేయండి. చూసారు కదండి. సో ఇప్పుడు పాయింట్స్ కూడా మనకి డిజిట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దీనికి రౌండ్ ఆఫ్ చేయడానికి కూడా మనం ఫార్ములా చూడొచ్చు. అఫ్ కోర్స్ దీనికి చెప్పేటప్పుడే ఇక్కడే మనం క్వశ్చన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక అదే రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చేసేది. అండ్ రౌండ్ ఆఫ్ ఇట్ టు 2 డెసిమల్స్. జస్ట్ సబ్మిట్ కొట్టండి. చూడండి, ఫార్ములా మళ్ళీ జనరేట్ చేసింది కదా. ఈ ఫార్ములాని కాపీ చేసుకోండి. ఈసారి మళ్ళీ ఇది తీసేసేసి ఈసారి మళ్ళీ ఫార్ములా టైప్ చేస్తున్నాను. ఈ ఫార్ములా కాపీ వేస్తున్నాను ఇక్కడికి. సో 2 డెసిమల్స్కి రౌండ్ ఆఫ్ చేసింది. సో ఇట్లాగా మీరు క్వశ్చన్ చేయడం మినిమం నాలెడ్జ్తో, మరీ టెక్నికల్గా అయితే అంత అవసరం లేదు. మినిమంగా మీకు ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది తెలిస్తే చాలండి. చక్కగా మీరు క్వశ్చన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు కరెక్ట్గా మెన్షన్ చేసి దాన్ని మీరు ఇక్కడ మీ రిజల్ట్ మీ ఫార్ములాని జనరేట్ చేసుకోవచ్చు. చూడండి, అది చక్కగా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి ఫార్ములాని. సో ఇప్పుడు ఈ టైటిల్ని ఫ్రీజ్ చేసేద్దాం. కోర్స్ మీరు అది క్వశ్చన్లో ఇస్తే అదే చేసి పెట్టేసిద్ది. ఫ్రీజ్ చేయమని చెప్పేసి చెప్పుంటే అదే చేసేసేది. సో చూడండి, జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. ఓకేనా? గ్రేడ్ వచ్చేసరికి ఇప్పుడు నాకు పాయింట్స్ ప్రకారంగా చూసుకుంటే 9 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక A++ గ్రేడు. తర్వాత 8 పాయింట్స్ నుంచి 9 పాయింట్స్ వరకు చూసుకుంటే A+ గ్రేడు. తర్వాత 7 to 8 చూసుకుంటే కనుక ఏ గ్రేడు. ఇట్లా గ్రేడ్ వైజ్ కావాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను అదే అడుగుతాను చూడండి. గ్రేడ్ A++
if the point O2 కదా, O2 if O2 అనండి, పాయింట్స్ కాదు, O2 is greater than 9 లేదా గ్రేటర్ దాన్ అని రాయొచ్చు కూడా, మనం ఇబ్బంది లేదు. గ్రేటర్ దాన్ 9 కమ a plus if the O2 అంటే ఆ కాలము O2 అది ఫార్ములా, అది రాసుకోవడానికి మరి కాలం మనం స్పెసిఫై చేయాలి. O2 ఓకే. నెక్స్ట్ O2 గ్రేటర్ దాన్ 8. నెక్స్ట్ అండ్ అనేస్తున్నాను, అంటే ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫార్ములాని. సో O2 గ్రేటర్ దాన్ A grade if O2 greater than 70 means 7 points అయితే ఏ గ్రేడ్. అదర్స్ అన్నీ కూడా బి గ్రేడ్ కింద మనం ట్రీట్ చేయాలి. సో జస్ట్ సబ్మిట్ కొట్టండి. సో ఫార్ములా రెడీ చేసింది చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములాని కాపీ చేయండి. కాపీ చేద్దాం, చేసి ఇక్కడ ఎక్కడైతే మనకు కావాలో అది పేస్ట్ చేద్దాం. సో చూడండి గ్రేడ్ వచ్చేసింది. ఓకేనా. అఫ్కోర్స్ ఇది మీరు ఒకే లైన్లో వచ్చేటట్టుగా మీరు సెట్ చేసుకుంటే చూస్తానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఏఐ టూల్స్ ఈ విధంగా చాలా వరకు వాడుకోవచ్చండి. దానివల్ల మీకు వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఇంకా మీకు డౌట్లు ఉన్నా కానీ మీకు ఏమన్నా కామెంట్లో తెలియచేస్తే మీకు రిప్లై ఇస్తాము. లేదా మీకు వాటి మీద ఏమైనా వీడియోస్ చేయాలన్నా కూడా వీడియోస్ చేస్తాము. సో చూడండి ఫార్ములా ఫుల్ ఫామ్డ్గా, ఇది కష్టపడి మనం టైప్ చేయకుండా ఫార్ములా మొత్తం అదే క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు జస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కాపీ పేస్ట్ చేసుకుందాం. సో చూడండి ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఇవ్వండి 9 అబోవ్ ఉంది, A++ అని వచ్చింది. ఇది 8కి 9కి మధ్యలో ఉంది, సో A+. ఇది వచ్చేసరికి 7+లో ఉంది, ఏ గ్రేడ్. ఇవన్నీ 7 బిలో ఉన్నాయన్నీ కూడా బి గ్రేడ్ కింద వచ్చేసినాయి. సో ఫార్ములా పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఒకవేళ ఫార్ములాస్ లేదా ఫంక్షన్స్ యూజ్ చేయడం తెలియకపోయినా ఏఐ టూల్స్ వాడుకుంటూ మనం చాలా అంటే చాలా ఈజీగా వీటిని జనరేట్ చేసుకోవచ్చు ఫార్ములాస్ని. సో ఇంకా ఏఐ టూల్స్ మీద ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో మీ రిక్వైర్మెంట్గా తెలియచేయండి. మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.